అవకాశం ఉన్నవారు దేవుని యొక్క వాక్యాన్ని తీసుకురావాల్సిందిగా ప్రభు ప్రకటన నిర్దేశిస్తున్నాను. సంఖ్యాకాండము 30వ అధ్యాయము 1 నుంచి. మోషే ఇజ్రాయేలు యొక్క గోత్రాధిపతులతో ఇట్లనెను, ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి. ఒకడు యెహోవాకు మొక్కుకొనిన యెడల లేక తాను బతుడగుటకు ప్రమాణం చేసిన యెడల అతడు తన మాట తప్పక తన నోట నుండి వచ్చినదంతా నెరవేర్చవలెను. మరియు ఒక స్త్రీ బాల్యమున తన తండ్రి ఇంట నుండగా యెహోవాకు మొక్కుకొని బద్ధురాలైన ఎడల ఆమె తండ్రి ఆమె మొక్కుబడిని ఆమె కలుగ తీసుకున్నటువంటి బాధ్యతను విని దానిని గురించి ఊరకున్న ఎడల ఆమె మొక్కుబడులన్నీ నిలిచును. ఆమె తాను బద్ధురాల ఉండకు పెట్టుకున్నటువంటి ఒట్టు నిలిచును. ఆమె తండ్రి విన్న దినమున ఆక్షేపణ చేసిన ఎడల ఆమె మొక్కుబడులలో ఏదియో ఆమె తన మీద పెట్టుకునేటువంటి బాధ్యతలు ఏది కూడా నిలవకపోవును. ఆమె తండ్రి దాన్ని ఆక్షేపణ చేసిన కనుక యెహోవా ఆమెను క్షమించును. ఆమెకు వివాహమైన తర్వాత ఆమె మొక్కుకున్నటువంటి మొక్కుబడులను నిరాలోచనగా చేసుకున్నటువంటి ఆమె తన మీద పెట్టుకున్నటువంటి ఒట్టునైనను ఆమె మీద నుంట ఆమె భర్త విని దానిని గూర్చి విన్న దినమున అతడు ఊరుకున్నట్టు తటస్థించిన ఎడల ఆమె మొక్కుబడులు ఆమె తల మీద పెట్టుకున్న ఒట్టులు నిలుచును. ఆమె భర్త విన్న దినమంది ఆక్షేపణ చేసిన ఎడల అతడు ఆమె మొక్కుబడిని ఆమె నిరాలోచనగా తన మీద పెట్టుకున్నటువంటి ఒట్టులు రద్దు చేసిన వాడకు యెహోవా ఆమెను క్షమించును. చదవబడిన లేఖన పరిశుద్ధ భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింపచేయును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు ధర్మశాస్త్రంలో. మన భూ ప్రపంచంలో చూస్తే ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క రీతిలో వివాహాలు జరుగుతాయి. కొన్ని దేశాలలో పెళ్ళిళ్ళు జరుగుతాయంటే పుస్తకట్టరు, కాలమెట్టలు పెట్టరు, ఏం చేయరు. కేవలము ఒకరినోడు సన్మానించుకుంటారు శాల్వాతో పెళ్ళి అయిపోయినట్టే. కొన్ని దేశాల్లో బైబిల్ మార్చుకుంటారు పెళ్ళి అయిపోయినట్టే. కొన్ని దేశాల్లో ఉంగరం పెడతారు, ఈ పుస్తకాలు ఉంగరాలు ఇదంతా ఏమి ఉండదు. ఇంకా కొన్ని ఆఫ్రికా లాంటి దేశాల్లో మనం వెళ్తే పెళ్ళి ఎట్లా చేస్తారంటే, ఒక వ్యక్తికి పెళ్ళి చేయకన్నా ముందు ఒక చిన్న పరీక్ష పెడతారు వానికి. ఆ పరీక్షలో పాస్ అయితేనే వానికి పెళ్ళి అయినట్టు లెక్క. ఏం పరీక్ష పెడతారంటే వానికి ఎర్ర పెళ్ళిలో చెట్టు కట్టేసి ఇలా పెడతారు ఒక వారం దినాలు. అమ్మ అని ఉండలేని బిడ్డలంటే ఇక్కడ పెళ్లి చేయమంటారు. ఇప్పుడు ఈ ఎండలు భరించకపోతే నువ్వు ఇంత చాలా ఘోరమైన కష్టాలు భరించాలి నాకు పెళ్లి వేసుకున్న తర్వాత అని చెప్పేసి అదొక పరీక్ష. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే వారి చెట్టు కట్టేసి ఊళ్ళో ఉన్న అందరూ కొడతారు. అమ్మో మొయ్యో కొట్టకండి అంటే నువ్వు మరి పెళ్ళం కొట్టే బాధ భరిస్తావని చెప్పేసి వారికి పెళ్ళి. ఇక రకరకాల నియమాలు ఒక్కొక్క దేశంలో ఉన్నాయి పెళ్లి చేయటానికి. మరి అందుకే పెళ్ళి అనేటువంటి మానవ జీవితానికి సంబంధించే 4 విధాలుగా పెద్దలు చెప్పినారు. పెళ్ళి మానవుని జీవితం 4 కోణాలు ఉంటుంది. ఎట్లుంటుందంటే, పెళ్లి కాకన్నా ముందేమో వాడు మన బతుకు ఎటువంటి బతుకంటే కోతి బతుకంట. అంటే కోతిలాగా వీళ్ళని చూసి నవ్వున్నా, వాళ్ళని చూసి నవ్వున్నా, కోతి షకల్స్ ఉంటాయి అని అంటారు. పెళ్ళి అయిన తర్వాత గాడిద బతుకంట. అంటే బరువులు బాధ్యతలు మోసే బతుకు. పెళ్ళైన తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత పంది బతుకంట. అంటే పిల్లల్ని ఆడము, పెంచడము, పెద్ద చేయడం. తర్వాత ముసలితనం వచ్చిన తర్వాత కుక్క బతుకంట. అంటే ఎవరు వేస్తే తిందామా, ఎవరు వేస్తారా అని చూస్తారు. అంటే మనిషి బతుకు 4 విధాలుగా డివైడ్ చేశారు. ఇప్పుడు రాజు గాడిద బతుకుని వెళ్తున్నాడు అన్నమాట. హల్లెలూయా. అంటే బరువు బాధ్యతలు మోసేటటువంటి ఒక మంచి మూమెంట్. ఇప్పటిదాకా ఎక్కడ ఉన్నా, ఏం తిన్నా, ఎక్కడ గర్భకానా మసీదులో సోనా అంటారు కదా, ఎక్కడ నడుస్తుంది కానీ ఇప్పటి నుంచి అట్లా నడవనమాట. ఒక బాధ్యత తన భుజ స్కంధములలో ఈరోజు మోపబడుతూ ఉన్నది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వివాహ జీవితంలో ఎటువంటి నియమాలు కలిగి ఉంటే మన యొక్క దాంపత్య జీవితము దేవుని చిత్తానుసారంగా ముందుకు సాగుతుంది అని మనం ఆలోచన చేసినట్లయితే, ధర్మశాస్త్రంలో దేవుడు కొన్ని నియమాలు పెట్టినాడు. ప్రత్యేకంగా స్త్రీలకు సంబంధించినటువంటి నియమాలు. ఒక స్త్రీ బాల్యములో ఉన్నప్పుడు
బాల్యంలో ఉన్నప్పుడు ఎవరి చాటులో ఉండాలి? బాల్యంలో ఉన్నప్పుడు తన తండ్రి చాటులో ఉండాలి. తండ్రి ఉన్నాడు, కూతురు ఉంది, 10th క్లాస్ పాస్ అయింది, ఇంటర్కి వచ్చింది, కొంచెం వయసుకు వచ్చి సొంత నిర్ణయాలు తీసుకున్న టైం వచ్చింది అనుకో, ఆమె ఒక మంచి నిర్ణయంలో తీసుకున్నది. దేవుని సన్నిధికి వచ్చి పాస్టర్ గారు చెప్పిన వాక్యం విని నేను ఒక 10 రోజులు ఉపవాసం ప్రారంభం చేద్దాం అనుకున్నాను అనుకో, డిసైడ్ అయిపోయింది, ఉపవాసం ప్రారంభం ప్రారంభించింది. డాడీకి తెలియదు. ఒకరోజు అయిపోయింది, ఇంకా 9 రోజులు ఉన్నాయి. నాన్నగారు అడిగారు, ఏంటి బిడ్డ అన్న తింటలేమని డాడీ అడిగితే, డాడీ నేను ఉపవాస ప్రార్థన ప్రతిష్ఠించిన డాడీ 10 రోజులు అని చెప్తే, ఇచ్చిదానా నాకు చెప్పకుండా ఎందుకు చేస్తున్నావు, నువ్వు ఉపవాసం లేదు ఉపవాసం లేదు అన్ని చూసుకోవాలి సంప్రదాయకుండా అంటే ఆమె ఉపవాస దీక్షను విరమించుకోవాలి. అప్పుడే అయ్యో నేను దేవుడికి నిబంధన చేస్తా కదా, దేవుని దగ్గర 10 రోజులు చేస్తానని ఒప్పుకున్నా కదా అంటే కుదరదు. నీ తండ్రి మాటకు లోబడి ఉండాలి, నీ తండ్రి చాటును నువ్వు నివసించాలని ధర్మశాస్త్రంలో ఆజ్ఞ. నువ్వు దేవుని దగ్గర చేసుకున్న మొక్కుబడైనా ఆ మొక్కుబడి నుంచి నీ తండ్రి ఆక్షేపణ చేసి అది వద్దని చెప్తే దేవుడు కూడా దాన్ని తప్పుపడ్డాడు, క్షమిస్తాడు. నేను ఈ యొక్క క్రమంలో ఆడబిడ్డలు తండ్రి చాటున పెరగాలి. వివాహానికన్నా ముందు మరి వివాహం కాకున్నటువంటి బిడ్డలు మీరు ఆలోచించాలి ఏంటంటే మీరు ఎవరి యొక్క చాటును నివసిస్తున్నారు. యాజ్ ఏ క్రిస్టియన్స్గా మనం అందరం కూడా మహోన్నతుల చాటును నివసించాలి. యేసుక్రీస్తు రక్తం చాటున మనం ఉండాలి, దుష్టులు మనల్ని ముట్టకూడదంటే. కానీ నీ మౌలిక జీవితంలో, ఇహ సంబంధమైన జీవితంలో నీ తండ్రి చాటు అనేది చాలా ప్రాముఖ్యమైన ఘటన. తండ్రికి చెప్పకుండా ఏ నిర్ణయాలు తీసుకోకూడదు, తండ్రికి చెప్పకుండా ఏ పనులు కూడా చేయకూడదు. తండ్రి ఎట్లంటే అట్లా తండ్రి మాటకు లోబడే ఆ మనస్సు, ఆ అలవాటు ఎవరికైతే ఉంటుందో ఇదే అలవాటు నీ వివాహమైన తర్వాత నీ భర్త దగ్గర గుర్తించగలుగుతావు. బాల్యంలో ఉన్నప్పుడు తండ్రి మాట వినటువంటి అమ్మాయిలు భర్త మాట వినరు. బాల్యంలో ఉన్నప్పుడు తండ్రికి లోబడినటువంటి అమ్మాయిలు భర్తకు లోబడరు. వారు తిరుగుబాటు చేయడము తండ్రి దగ్గర చదవలేదు. అందుకే తల్లిదండ్రులు వారిని ఏం చేయాలంటే శిక్షించడంలో వాళ్ళు పాలువారని ఉన్నారంట. భౌతిక సంబంధమైన దేహ సంబంధమైన తండ్రులే శిక్షకులై ఉంటారు అంటారు. పిల్లల్ని శిక్షించాలి. బెత్తము వాడని కుమారుడు తన తండ్రికి విరోధి. మన మాట వింటలేని పిల్లలంటే పర్వాలేదు అనుకోవడానికి అవకాశం లేదు. వారిని మన మాట వినే విధంగా మనము ధర్మశాస్త్రంలో కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి. ఒకటి తండ్రికి కుమారుడు వాడి మాట వినకపోతే ఆ తండ్రి ఆ కుమారుని తీసుకొచ్చి సమాజ మందిరం తీసుకొచ్చినప్పుడు సమాజ మందిరం వెలుపలికి ఆయన తీసుకెళ్ళి అందరూ రాళ్ళతో కొట్టి చంపాలి. దేని వల్ల తెలుసా? తండ్రి మాట వినకపోతే. అంత కఠినమైనటువంటి ఆజ్ఞలు దేవుడు ధర్మశాస్త్రంలో పెట్టినాడు. దేవుడు పెట్టారు. రోజు మేరీ ప్రియ బిడ్డ మరి ఎంతకాలము ఇప్పుడు వీరిద్దరు కూడా మరి పెళ్లి ప్రసంగం అవసరం లేనటువంటి బిడ్డలు. రాజు కూడా మరి చాలా కాలంగా ఆత్మీయతలో ఉన్నాడు, సహవాసంలో ఉన్నాడు, సావకులు వెనక తిరుగుతున్నాడు, మంచి గాయకుడు. ఇప్పుడు పుస్తకాన్ని ఫస్ట్ అలా పాట పాడాలి, తర్వాత మళ్ళీ పాడడానికి అవకాశం ఉంటుందో లేదో తెలియదు. కాబట్టి ఒక పాట మనం పాడిపోతున్నాం. మంచి గాయకుడు, తనకు మరి వాక్యంలో తెలుసు, చాలా పెళ్లి ప్రసంగాలు కూడా విన్నటువంటి మనిషి. అదే రీతిగా చెల్లి కూడా వాళ్ళ యొక్క ఫ్యామిలీ కూడా మంచి ఆత్మీయ సంబంధమైనటువంటి కుటుంబం. వారు కూడా దైవ సేవకులు, వాళ్ళ యొక్క డాడీ మంచిగా పరిచయం అక్కడ బలంగా వాడబడుతున్నటువంటి వ్యక్తి, చాలా కాలంగా పరిచయంలో ఉన్నాడు విజయమ్మ గారు. కాబట్టి ఇద్దరు కూడా మంచి ఒక ఆత్మీయ కుటుంబంలో పుట్టిన వాళ్ళు. కానీ దేవుడు చెప్పిన మాటలు ఇద్దరు గుర్తుపెట్టుకోవాలి. ఇంతకాలము అమ్మాయి తండ్రి చాటులో ఉంది, ఇప్పుడు భర్త చాటుకు వచ్చింది. భర్త ఏ మాట చెప్తే ఆ మాటకు తను విధేయత చూపించగలగాలి. అందుకే నిన్నటి దినాన మేరీ వాళ్ళ అమ్మాయి ఒక వివాహ కార్యక్రమంలో చెప్పిన ఒక మాట చెప్పారు ఏంటంటే, వివాహం అయిన తర్వాత ఆడవాళ్ళకు ఉండే అవసరత ఒకటి, మగవాళ్ళకు ఉండే అవసరత ఒకటి. ఏ భర్త కూడా నా భార్యను ప్రేమించాలని కోరుకోడు. ఎందుకంటే భార్య ఆడవాళ్ళకు ఉన్నటువంటి సహజ లక్షణం ఏంటంటే ప్రేమించడం. తల్లి ప్రేమ ఉన్నతమైనది లోకంలో. కానీ భర్త తన భార్య ద్వారా ఏం ఆశిస్తున్నాడు అంటే, ఇలా నన్ను గౌరవించాలి, నా మాటకు లోబడాలని ఆశ. అది రిక్వైర్మెంట్ అనమాట. పురుషుల వల్ల మరి స్త్రీల పట్ల పురుషులు కలిగి ఉండేటువంటి రిక్వైర్మెంట్ ఏంటంటే, నా భార్య నా మాట వింటే చాలా అనుకుంటాడు. స్త్రీలు ఏమనుకుంటే నా భర్త నన్నే ప్రేమించాలి. కాబట్టి పురుషుల్లో ఉండాల్సిన లక్షణం ఏంటంటే ప్రేమించేటటువంటి గుణము ఉండాలి, స్త్రీలో ఉండే లక్షణము లోబడే గుణం ఉండాలి. ఇది బాగానే ఉంది వీరిద్దరి దాంపత్య జీవితంలో ఈ రెండు మాటలు సరిపోతాయి. ఇంకా అటకల పెద్ద మర్మాలు, ఆ లోతైన విషయాలు మనకు అవసరం లేదు. కానీ దేవుని బిడ్డలారా, స్త్రీకి కంప్లీట్గా కొత్త వాతావరణం. ఇంతకాలం తల్లిదండ్రుల దగ్గర ఎట్లా ఉంది, ఏం చేసింది, అంతా కూడా
మరి ఒక ప్రపంచం. ఇప్పుడు భర్త దగ్గరికి వచ్చిన తర్వాత పరిస్థితులు మారబోతున్నాయి. ఆయన అనుకున్న విధంగా పరిస్థితులు ఇక్కడ ఉండవు. ఇక్కడ ఉండేటటువంటి జాగ్రత్తలు లొకేషన్ వేరు, ఇక్కడ ఉండేటటువంటి వ్యక్తులు వేరు, ఇక్కడ మరి వాళ్ళు చూసే విధానం వేరు నీకు. సో కొత్త స్థానానికి వెళ్ళినప్పుడు నువ్వు ఏ రీతిగా అడ్జస్ట్మెంట్ అయిపోవాలి వారితో. నేను భర్తకు మాత్రమే లోపడతాను, భర్త మాట మాత్రమే వింటాను, ఇక నాకు ఆ భర్త యొక్క తల్లిదండ్రులతో సంబంధం లేదు అనొద్దు. ఈరోజు 190% మంది విడిపోవడానికి గల కారణాలు భార్య భర్తల మధ్య జరుగుతున్నటువంటి గొడవల కారణం కాదు. భార్య భర్తలు చాలా సంతోషంగా ఉంటారు. వాళ్ళు కొట్టుకున్నా తిట్టుకున్నా 2 రోజులకు మళ్ళీ కలిసిపోతారు. వారు కొట్టుకున్నప్పుడు మధ్యలోకి వచ్చే వాళ్ళు కొందరు ఉంటారు. వారి కారణం భార్య భర్తలు అయిన తర్వాత కొట్టుకోకుండా ఉంటారా, తన్నుకోకుండా ఉంటారా చెప్పండి. ఒకసారి నేను దగ్గర ప్రార్థించచ్చు బయట డోర్ పెట్టింది నేను దగ్గర పోయేసరికి నాకు సభ అనిపిస్తుంది. పోరా పంది అంటున్నాను, పోరా కుక్క అని వాడు కూడా అట్లే తింటుడు. నేను ఆడకపోయిన డోర్ దాకా నాకు ఆ సప్పుడు వినపడ్డది. సరే లేదు ఇప్పుడు పరిస్థితి బాగానట్టు ఎందుకు వెళ్ళిపోదాం అనుకున్నాను. సరే ఇంటిదాకా వచ్చినా కదా మళ్ళీ ప్రేరేసి వెళ్దామని కొంత దూరం నుంచో పాట పాడుకుంటూ వచ్చిన హాలీ చేసుకుంటాం మనకు. ఐదారు వచ్చిన తలుపు తీసి ఐదారు ప్రేజలు అడుగుంటారండి మీ గురించే మాట్లాడుతున్నాం అంటూ. అంటే ఇప్పుడు నేను పందిని నేను కుక్కను, ఓ హల్లెలూయా దేవుడికి స్తోత్రాలు. అంటే భార్య భర్తల మధ్యలో ఒక మధురమైనటువంటి భాష ఉంటుంది. వాళ్ళిద్దరికి కూడా ఎవరైనా నష్టం వారు ఎక్కడైనా తిట్టుకోవచ్చు, ఏమన్నా అనుకోవచ్చు. అది మీ యొక్క దాంపత్య జీవితంలో ఒక భాగం. మీరు సరస్వతులు మాట్లాడుకోవడం కానీ, మీరిద్దరు ఒకరికొకరు ప్రేమతో తెలుసుకోవడం కానీ దాంపత్య జీవితంలో ఒక మధురమైనటువంటి ఘట్టం. దాన్ని ఎవరు తప్పకొట్టాడు. దేవుడు బిడ్డలారా, దాంపత్య జీవితం తర్వాత పరిస్థితుల గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. వివాహమైన కొత్తలో ఉన్నటువంటి అనురాగము, ఆప్యాయత మరి ఇంకా చాలా దూరం పోయిన తర్వాత కూడా ఉండాలంటే వారిద్దరి మధ్యలో డ్యామేజ్ కారణమయ్యే విషయాలు గుర్తించాలి. మేమిద్దరం బాగానే కలుస్తున్నాము, ఏది డ్యామేజ్ చేస్తుంది మా యొక్క సహవాసం. సహజంగా ఆడపిల్లలకు తండ్రి అంటే ఇష్టం. అబ్బాయిలకు తల్లి అంటే ఇష్టం. ఇప్పుడు రాజుకు సహజంగా వాళ్ళ తల్లి అంటే ఇష్టం, అమ్మ ఇష్టం రాజుకు. ఇప్పుడు సహజంగా మేరీకి వాళ్ళ డాడీ ఇష్టం. ఇప్పుడు రాజు గారి కుటుంబంకి వచ్చింది, రాజు గారి ఇంట్లోకి వచ్చింది అమ్మాయి కాబట్టి ఇప్పుడు రాజుని ఎంత ప్రేమిస్తున్నదో, రాజుని ఎంత గౌరవిస్తున్నదో అంతే గౌరవం వాళ్ళ అమ్మ కూడా ఇవ్వగలగాలి. నేను ఆమె గౌరవం లేను, నా భర్తకి గౌరవిస్తా, ఆమె నా చెప్పేది అత్త ప్రకారం ఏందని అనకూడదు. ఇక్కడ అనుకోవడం ఏంటంటే మీ దాంపత్య జీవితంలో మీరు తండ్రి చాటులో ఉండాలి, వివాహం అయిన తర్వాత భర్త చాటులో ఉండాలి. వాళ్ళు చెప్పింది మీరు వినాలి. ఇష్టానుసారంగా జీవించడానికి అవకాశం లేదని దేవుడు ధర్మశాస్త్రంలో రాసుకుంటాడు. కానీ లోకంలో ఎటువంటి పరిస్థితి, పెళ్ళైన తర్వాత అమ్మాయి అత్తగారింటికి పోయిన తర్వాతనో భర్త దగ్గర పోయిన తర్వాతనో జరగ పనులతో అన్నారు ఏమంటుంది, నేను ఇంటికి పని మనిషికి వచ్చిన అనుకుంటున్నావా, పంజాబ్కి వచ్చి గొడవపెట్టికి వచ్చినా, నీకు బతుకుకి వచ్చినా, నీకు సేవ దగ్గరికి వచ్చినా, అయినట్టు బతుకు ఎందుకు వచ్చినావు? ఏం చేసే మనసు లేకపోతే పెళ్లి చేసుకోవద్దు. మదర్ తెలిసేలా ఉండిపోవాలి. అట్లనే బేసిక్గా ఏక్ నిరంజన్ పెళ్లి చేసుకున్నామంటే నీకు కొన్ని బాధ్యతలు ఉంటాయి, కొన్ని బాధ్యతలు ఉంటాయి. నీ భర్తకు కొన్ని సేవలు చేయాల్సినటువంటి అవకాశం నీకు దేవుడు ఇస్తాడు. దేవుడు బిడ్డలారా, ఇక్కడ దేవుడు చెప్పినట్టు ఏమైందంటే లోకం పోకుండా మనం పోవద్దు. లోకంలో రివర్సు. వాళ్ళు ఎక్కువ కట్నం ఇచ్చారంటే భర్తనే మా బిడ్డ చెప్పిన మాట వినాలంటారు. ఎందుకంటే మా బిడ్డకి నువ్వు 50 లక్షలు కట్నం ఇచ్చినాము, ₹1 కోటి కట్నం ఇస్తామంటారు. బైబిల్ చట్టం మాకు ఒప్పుకోదు, నువ్వు 100 కోట్లు కట్నం. కానీ దేవుడు మాట ఏంటంటే నీ భర్త చాటున నీవు ఉండాలి. హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, కాబట్టి వీరిద్దరు కూడా ఒకరినొకరు ఎడబాయకూడదు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఎడబాయకూడదు. దేవుళ్ళు కాగలేని దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు. చివరికి వారైనా ఎన్ని గొడవలు వచ్చినా కూడా మరి ఎక్కువ కాలం ఇద్దరి మధ్యలో గ్యాప్ రావద్దు. కొంతమంది చీటికి మాటికి ఒక మాట అనగానే అమ్మగారికి ఫోన్ చేస్తారు, అమ్మ నాకు కొడుతున్నాడు, నాకు తిడుతుందంటే వచ్చేసేటంటే బస్సు ఫ్రీనే కదా, గవర్నమెంట్ ప్రభుత్వం మనకు కాంగ్రెస్ ప్రభుత్వం బస్సు ఫ్రీ ఇచ్చింది, ఎక్కువ టికెట్ కూడా అవసరం లేదు, ఆధార్ కార్డు పెట్టుకుంటామంటే అయిపోయి. ఒకసారి చూస్తారు, 2 సార్లు వస్తారు. మా ఊరికి గ్యాప్ పెట్టింది అనుకో, అప్పుడు వాడు ఏం చేస్తాడు,
ఏంటండి ఏం చేస్తారు వాళ్ళు? అమ్మాయి సరిగా ఉండలేదు, నెల 15 రోజులు అమ్మగారింటికి పోతుంది అనుకో, వాడు ఇంకో స్టెప్ని చూసుకోవాల్సి వస్తుంది. దీన్ని ఏమన్నారంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అంటారు ఇంగ్లీష్లో. దానికి చోటు ఎవరిస్తున్నారు? వీరిద్దరి మధ్య వచ్చినటువంటి గ్యాపే. అందుకే ఒక శ్రేష్ఠ భక్తులు ఒక మాట అన్నాడు, సెక్స్ బిఫోర్ మ్యారేజ్ ఈస్ వెరీ సిన్, నో సెక్స్ ఆఫ్టర్ మ్యారేజ్ ఆల్సో సిన్ అన్నాడు. పెళ్లి కన్నా ముందు శారీరక కలయిక పాపము, దేవుడికి ఇష్టం లేదు. అది పెళ్లి తర్వాత శారీరక కలయిక లేకపోవడం కూడా పాపం. అది కాలంలో దేవుడు చెప్తున్నారు, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమి నిండించండి. ఈరోజు చాలా మందికి దాపద జీవితం కట్టుకోవడం వాడికి తెలుస్తలేదు. నేను స్వరస్ మాస్టర్ గారు ఒక పంచంలో మాట్లాడి పోయినాం. ఆ అమ్మాయి ఎందుకు ఇస్తున్నామన్న విడాకులు అంటే, నా భర్త నాకు రోజు బయటకు వెళ్ళడానికి వాడికి ముద్దు పెట్టాలంట, కాబట్టి నాకు ఇష్టం లేదని విడాకులు ఇస్తున్నాను. మేము ఇద్దరు మాట్లాడినారు. అరే మన భర్తని ముగ్గురు దూరం పెట్టాలి, వాడు ప్రేమతో ముగ్గుతున్నాడు, తక్కువ ముందు కార్యకర్తల మధ్య విడాకులు ఇచ్చేసిందండి. జరిగిపోయింది. ఎంత దారుణమైన పరిస్థితి. మరి అంత భక్తులు ముగిపోదు. దేవుడు పెట్టినటువంటి క్రమములో పద్ధతిలో దాంపత్య జీవితంలో సంతోషంగా ముందుకు సాగాలి. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క హెచ్చరికలు ఇప్పటిదాకా దైవజనులు చదివారు. వివాహమైన తర్వాత ఏ రీతిగా ఉండాలి, ఏ రీతిగా మీరు ఉంటేనే సంతోషంగా జీవించగలుగుతారు. దేవుడు చెప్పినటువంటి హెచ్చరికలు వారు నెరవేర్చాలంటే వారి జీవితంలో కూడా కలిగి ఉండాలి. యేసు ప్రభుత్వం మాట్లాడిన చివరిగా ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. వచ్చేసారు అమ్మాయి తరం వాళ్ళు వచ్చేసారు, అబ్బాయి తరం వాళ్ళు వచ్చేసారు కనుక ముగిస్తాను. యేసు ప్రభులో వారి వార్త 15వ అధ్యాయము 5వ వచనంలో ఏమన్నాడు తెలుసా? నాకు వేరుగా ఉండి మీరేమి కూడా చెయ్యలేరు. ఇప్పుడు రాజు క్రీస్తుకు వేరుగా ఉంది. ఇట్సైడ్ చూడమ్మా బాబు, రాజు ఇట్సైడ్ చెప్పాను నీకు ఇప్పుడే మీరు చక్కర్లో పడుతూ నేను కుక్కర్ కొడుతున్నా, వాళ్ళకి ఇక్కడ వాళ్ళు ఎవరికో రజు పరిస్థితి ఏం చెప్పినా నాకు వేరుగా ఉండి ఏమి చేయలేదు. అర్థమైంది. నువ్వు అమ్మాయిని ప్రేమిస్తావు అనుకుంటావు కానీ క్రీస్తుని వేరుగా ఉంటే నువ్వు ప్రేమించలేదు. అమ్మాయి కూడా రాజుకు లోబడదాం అనుకుంటుంది కానీ క్రీస్తుకు వేరుగా ఉండాలని మన భర్తకు లోబడలేదు. మీ ఇద్దరికి కూడా క్రీస్తు మనసు కావాలి. పేతురు రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయం 1 పేతురు 4:1 ఉంటాడు. క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు మీరు ధరించుకోండి. క్రీస్తు సంఘాన్ని ఎంత ప్రేమించినాడో అంత నువ్వు వారిని ప్రేమించాలి. ఆమె అన్ని సేవలు చేయాలి. అట్ ద సేమ్ టైం క్రీస్తు తండ్రికి ఎంత విధేయత చూపించినాడు, శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడిగా క్రీస్తులో ఇంకో భాగం కనిపిస్తున్నది. ఆ భాగము మేలు చూపించాలి. క్రీస్తు చేసిన కలిగిన మనసు అది లోబడమంటే అందరూ సాధ్యం కాదు. లోబడకుండా మీరు ఉంటే అది మీరు మీకు మంచిగా అనిపించవచ్చు కానీ అది దేవుని మనసు కాదు. దేవుని మనసు ఏంటి? స్త్రీలకు ఎంత ఎక్కువగా తన భర్తకు లోబడితే అంతగా వారు ఘనపరచబడతారు. దేవుని బిడ్డలారా, కొంతమంది భర్తలు గౌరవించరు, భర్తకు సరిగా పిలువరు, మంచిగా ప్రేమతో పిలిచే పరిస్థితి ఉండదు. కానీ జరగగా బయటకు ఇవ్వమని ఫోన్ చేస్తూనే ఉంటుంది. జరగట్లకి బయటకు ఇవ్వమని వాడెక్కడో బస్సులు ఎక్కి ఆడబడతా ఉండేవి. ఫోన్ చేసి 7 అంత ప్రేమ వచ్చే ఏంటంటే మన మాట తీరులో, మన పలకరింపులో, మన దాంపత్య జీవితంలో అన్ని సందర్భాల్లో అది వినపడాలి. వీరిరువురు కూడా ఒకరికొకరు మరి క్రీస్తు వారి మధ్యలో ఉండి క్రీస్తు నందు ఫలిస్తారని ఆశపడుతూ ఉన్నాను. మీరు దేవుడికి వేరుగా ఉంటే ఏది చేయలేరనే విషయం గ్రహించగలిగితే ప్రతిరోజు మీరు ప్రార్థన చేస్తారు, యేసయ్యా నీవు నా జీవితంలోకి రా, నా భార్యను ప్రేమించే శక్తి నాకు. అందుకే పౌలు అంటాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో ఏమన్నాడు? నన్ను బలపరచు వాడేది నేను సమస్తము. హల్లెలూయా. నేను నా భార్యని ప్రేమిస్తున్నా అంటే నన్ను బలపరచువాడు ఉన్నాడు. నేను నా భర్తకు లోబడుతున్నానంటే నన్ను బలపరచువాడు ఉన్నాడు లోబడడానికి. దేవుని బిడ్డలారా, కాబట్టి యొక్క వివాహ కార్యక్రమంలో ఇరువురు దాంపత్య జీవితంలో వీరందరూ కూడా ఆ యొక్క హెచ్చరికలను స్వీకరించి క్రీస్తును వారి మధ్యలో ఒక ప్రధాన శిల్పిగా
క్రీస్తునే ప్రధాన భుజముగా వాళ్ళు పెట్టుకొని వారి యొక్క దాంపత్య జీవితంలో ముందు కొనసాగలిగితే హ్యాపీగా అనేకులకు ఆదర్శంగా ఉంటారు. చివరి మాట ఏంటంటే క్రైస్తవులు ఏది చేసినా గుర్తుపెట్టుకోవాలి. చివరి మాట ఇది, క్రైస్తవులు ఏది చేసినా దర్ ఇస్ ఎ మిస్టరీ. క్రైస్తవులు ఒక పెళ్లి చేసినా, ఒక బర్త్డే చేసినా, ఒక భూస్థాపిత కార్యక్రమం చేసినా, ఒక శ్రీమంతం ప్రోగ్రాం చేసినా దాంట్లో ఆత్మీయ కోణం ఉంటుంది. ప్రతి దాంట్లో ఆత్మీయ కోణం లేకుండా క్రైస్తవులు ఏ కార్యక్రమం జరిగించకూడదు. ఈరోజు వివాహం ఉంది, ఈ వివాహం చేస్తున్నాం, ఇంత అంతరంగా వైభవంగా మంచిగా సంతోషంగా తమ్ముడు కష్టపడి నా పెళ్లి గ్రాండ్ చేసుకోవాలి, నా పెళ్లి సందర్భంగా అనేకులకు క్రీస్తు స్వార్థ ప్రకటించాలి, ఎంతో కాలంగా ప్రార్థించినాడు తన వివాహం కొరకు, చాలా సంతోషం. ఉద్దేశం ఏమిటి? ఒక పెళ్లి ద్వారా రాజు చెప్పాలనుకున్న ఉద్దేశం, మేము చెప్పాలనుకున్న ఉద్దేశం ఏంటంటే క్రైస్తవులుగా మేము ఈ రీతిగా వివాహ బంధాన్ని స్థాపించడానికి, ఈ క్రమాన్ని నిర్మించడానికి, ఈ రీతిగా వేదికల మీద పెళ్లి చేయగల కారణం ఏంటంటే ఇదే రీతిగా విశ్వంలో ఒక పెళ్లి కాబోతున్నారు. త్వరలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి ఒంటరిగా ఉండటం దేవుడికి ఇష్టం కాదు, దేవుడికి ఇష్టం లేదు. ఆయన ఒంటరిగా కొంతకాలం ఉన్నాడు. ఆయన ఒంటరిగా ఉండకూడదనే మనిషిని చేసినాడు. ఆయన ఒంటరిగా ఉండకూడదనే మానవ జాతి నిర్మించినాడు. ఆయన ఒంటరిగా ఉండకూడదనే ఆ యొక్క తన ఏక కుమారుని భూమికి పంపించి శిలువ మరణం ద్వారా ఒక సంఘ కన్యకను, ఒక వివిధ సైన్య సమభీకర రూపిణి ఎవరు అంటాడు పరమగీతంలో. ఒక అందాల రాశి రాబోతున్నారు. దేవుని కొరకు ఒక సుందరాన్ని తయారవుతున్నారు. భూమి మీద భక్త సమాజం తయారవుతున్నాడు. ఈ భక్త సమాజంతో ఒక వివాహం జరగబోతున్నది, లోక కళ్యాణం జరగబోతున్నది. అదే త్వరలో ఆ లోక కళ్యాణంతోనే లోకం అంతం కాబోతున్నది. హల్లెలూయా. లోకాంతంలో పెళ్లితో ముడిపడున్నది దేవుని బిడ్డలు. అందుకే మన భారతదేశంలో దేవరవారి వివాహ వ్యవస్థ ఉన్నది. సీతారాముల కళ్యాణము చేతము రాడండి, దేవీ దేవతల పెళ్లి చేతము రాడని పాటలు పాడినాడు. దేవుళ్ళ పెళ్లి చేయడం ఏంటంటే అసలైన దేవుడికి పెళ్లి కాబోతున్నది. హల్లెలూయా. యేసు ప్రభుకు పెళ్లి కాబోతున్నది. ఎవరైతే నమ్మి బాప్తిసం పొంది తమ యొక్క జన్మకర్మ పాపాల కడుక్కొని ఈ భూమి మీద పరిశుద్ధులుగా జీవిస్తూ ఉన్నారో అటువంటి భక్త సమాజం అన్ని భూమి యొక్క నలుమూల నుంచి ఈ భక్త సమాజం అంతా రాబోతున్నది. వారితో యేసు ప్రభు పెళ్లి కాబోతున్నది. అప్పుడు లోకాంతం జరగబోతున్నది. హల్లెలూయా. ఈ పెళ్లికి పిలువబడిన మీరు ఆ పెళ్లి కూడా ఆహ్వానితుంది. కానీ ఇట్లా వస్తే నడిపోదు. మీ జన్మకర్మ పాపాలతోనే మేము ఇట్లా ఉంటాం, మా దేవుళ్ళు మాకున్నారు, మా మతాలు మాకున్నాయి, మా కులాలు మాకున్నాయి, మీ దేవుడు మీకండి, మీ మతం మీకండి, మాకెందుకండి ఆ మానవాళిగా దేవుడు అనుకుంటే మీ ఇష్టం అనుకోవచ్చు. కానీ చనిపోయిన తర్వాత మీరు ఆ పెళ్లిలో ఉండరు. గొర్రె పిల్ల వివాహ మహోత్సవానికి పిలువబడిన వాడు ధన్యుడు అన్న అంటే చాలా మంది విడిచిపెట్టబడతారు పిలువబడడం. ఎందుకో తెలుసా? ఇట్లా కారణాలు చెప్పి యేసు ప్రభు రక్షణ సువార్త ధృవీకరిస్తున్నవారు. హల్లెలూయా. ఈ స్థలంలో ఉన్న వాళ్ళెవరు కూడా యేసుక్రీస్తు రక్తం ధృవీకరించకండి. యేసు ఇప్పుడు వాళ్ళు పిలుస్తున్నాడు తన పెళ్లికి. నా పెళ్లి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంటే నా పెళ్లి కాదు, నా పెళ్లి అయిపోయింది, మా భార్య ఇక్కడ ఆయన పట్టుకుంటున్నా, నా పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నాయంటే యేసయ్య చెప్తున్న మాట ఇది. యేసయ్య పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. నేను చూశాను. అది మహిళ ప్రపంచం ముక్కులో చెప్పినాడు ఏర్పాట్ల యొక్క వివరాలు. మా గురువు గారు అన్నితో పోయారు. ఏర్పాట్లు జరిగిన దేవుడి పెళ్లికి ఈరోజు భూమి మీద సంఘం. అందుకే మొదట అబ్బాయి రాజు నేను తీసుకురాని వెళ్ళినప్పుడు రాజు రెడీ అయ్యాడు, ఇంకా వేరే రెడీ కాలేదు. ఆయనకేముందండి, మేము ఎవరు రెడీ అవ్వకుండా ముందే షూట్ వేసుకొని రెడీ అయ్యి కూర్చున్నాడు. ఆయన ఎప్పుడెప్పుడు తీస్తారా చూస్తున్నాడు. ఇప్పుడు అట్లనే ఉంటుంది ఈరోజు పెళ్లి కాబట్టి. కానీ అమ్మాయి అప్పుడే రెడీ అవుతుందా?